హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. మనం బెబ్బిలి హైమావతి గారి జీవన సమరంలో కథ వింటున్నాం కదండి. తర్వాత ఏమైంది అనేది ఇప్పుడు చూద్దాం. అపర్ణ శారదకు రెగ్యులర్ కస్టమర్. తను కలకత్తాలో ఉంటుంది. విశాఖపట్నం ఎప్పుడు వచ్చినా శారద బొటిక్కు రాకుండా ఉండదు. శారద కూడా అపర్ణను ఓ కస్టమర్లాగా కాక ఓ కుటుంబ సభ్యురాల్లాగా చూసుకుంటుంది. ఎప్పట్లాగే ఆ రోజు కూడా శారద బొటిక్కి వచ్చింది అపర్ణ. ఆమెను చూడడంతోనే ఏమ్మా అపర్ణ, బాగున్నావా? చాలా రోజులకు వచ్చావు అంటూ ఆప్యాయంగా పలకరించింది. బాగున్నానక్క. ఇక్కడికి వచ్చి 4 రోజులైనా నీ దగ్గరకు రావడానికి తీరిక దొరకలేదు. మరో వారం రోజుల్లో చెల్లి పెళ్ళి ఉంది, అందుకే వచ్చాను. వచ్చిన దగ్గర నుండి ఏవో ఒక పనులు ఊపిరాడలేదనుకో. కానీ చెల్లి పెళ్ళికి కొంత షాపింగ్ మిగిలిపోయింది, అది నువ్వే ఇవ్వగలవని వచ్చాను అంది అపర్ణ నవ్వుతూ తన చెల్లెలు స్మితను చూపించి. చెల్లి పెళ్ళ? కంగ్రాట్స్. ఏమ్మా స్మిత, నిన్న మొన్నటి దాకా లేడీ పిల్లల గంతులేసేదానివి, అప్పుడే నీకు పెళ్ళా అంటూ స్మిత బుగ్గలు పొనికి ముద్దు పెట్టుకుంది శారద. పో అక్క, నువ్వు కూడా ఏంటి అంది స్మిత సిగ్గుగా. మేమెందుకు పోతాం, నువ్వే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావు. ఇంతకు అబ్బాయి ఏం చేస్తూ ఉంటాడు, ఎక్కడుంటాడు అని అడిగింది శారద. బెంగళూరులో ఉంటారు ఆయన, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంది స్మిత. బాగుంది, ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. అయినా స్మిత, ఇక్కడ జాబ్ రిజైన్ చేసి అక్కడ ట్రై చేసుకుంటావా అని అడిగింది శారద. అంతే కదక్క, నా అలాగే అదీను అక్కడే ఏదో ఒకటి వెతుక్కుంటుంది. సరే అక్క, నేను స్మితకి కోల్కతా నుండి రిసెప్షన్ కోసం డ్రెస్ తీసుకొచ్చాను, ఇక్కడ కొనేందుకు టైం చాలదని. కానీ చెల్లికి అవి నచ్చలేదు. నువ్వే ఏదైనా చూడు, షార్ట్ టైంలో ఇబ్బంది పెడుతున్నానని ఏమీ అనుకోకు అంది అపర్ణ అభ్యర్థిస్తున్నట్లుగా. అయ్యో అదేం లేదపర్ణ, చెల్లి ఐడియాస్ ఏంటో చెప్తే దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం అంది శారద ఉత్సాహంగా. ఏం లేదక్క, అందరిలాగా దానికి రిసెప్షన్లో చీర కట్టుకోవాలని లేదు, ఏదైనా గాగ్రా అయితే బాగుంటుందని అంది. నేను కలకత్తా నుండి ఈ 2 గాగ్రాలు తెచ్చాను, నచ్చలేదంటోంది. మరి దానికి ఎలా కావాలో చూడు అంది. ష్యూర్ అంటూ ఆ 2 డ్రెస్సులు తీసుకొని చూసింది శారద. దేనికదే చాలా బాగున్నట్లుగా అనిపించినా అంత గొప్పగా ఏమీ లేవు. వాటిని చూసి పక్కన పెట్టేస్తూ, నువ్వు అన్నది కరెక్టే స్మిత, ఇవి నీ ఒంటికి అంతగా సూట్ అవ్వు. చెప్పు, నీకు ఎలాంటి డ్రెస్ కావాలో అని అడిగింది. స్మిత చెబుతూ ఉంటే పేపర్ మీద కలర్తో సహా అన్నీ నోట్ చేసుకుని స్మిత కొలతలు తీసుకుంది శారద. ఓకే, 4 రోజుల్లో నీ డ్రెస్ రెడీ చేసి ఉంచుతాను స్మిత. నువ్వు వచ్చి ఒకసారి ట్రయల్ చేసి చూస్తే మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే చేయించి గంటలో ఇచ్చేస్తాను అంది శారద. థ్యాంక్స్ అక్క, ఇంత తక్కువ వ్యవధిలో డ్రెస్ కొట్టడం అంటే మాటలు కాదు. థ్యాంక్స్ అలాట్ అంది అపర్ణ. నాకెందుకమ్మా థ్యాంక్స్, ఇది నాకెంతో ఆనందదాయకమైన విషయం. ఒకరోజు నేను రూపొందించే డిజైన్లు చూసి నీవు ఇచ్చిన సలహానే నా బిజినెస్ ఈవేళ ఎంత పుంజుకొని లక్షలు ఆర్జిస్తోంది. ఇదంతా నీ చలవే కదా. ఆ రోజు నన్ను ఫ్లిప్కార్ట్లో టైఅప్ అవ్వమని సలహా ఇచ్చావు. నేను చేయగలనా, ఆ స్థాయికి రీచ్ అవ్వగలనా అనుకున్నాను భయంగా. కానీ నువ్వు ఒక ట్రయల్ వేసి చూస్తే ఏమవుతుంది, ప్రయత్నించి చూడు అని అన్నావు. నీ మాట ప్రకారమే చేశాను. ఫలితంగా ఫ్లిప్కార్ట్ ద్వారా ఆన్లైన్ అమ్మకాలతో నా బిజినెస్ టర్నోవర్ బాగా పెరిగింది. మంచి డిజైన్లు, క్వాలిటీ ఉండడంతో అన్ని రకాల డ్రెస్సులు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. అంతేకాదు, ఫ్లిప్కార్ట్లోని నైపుణ్యాల విభాగం కూడా నాకు మంచి గైడెన్స్ ఇచ్చి నా డిజైనర్ డ్రెస్సులను, శారీస్ను మంచి అందంగా తీర్చిదిద్దేలాగా చేశారు. అందుకే అపర్ణ, ఇప్పుడు నేను రూపొందించే ఈ డ్రెస్ను చెల్లికి పెళ్లి కానుకగా ఇస్తున్నాను అంది శారద. గిఫ్ట్గా ఇంత ఖరీదైన డ్రెస్సా అక్క అంది అపర్ణ ఆశ్చర్యంగా. నువ్వు ఇచ్చిన సలహా ముందు ఇది చాలా చిన్నది అపర్ణ, అందుకే ఈ గిఫ్ట్ నీదే, నువ్వే చెల్లికి ఇస్తున్నట్లు అంటూ నవ్వేసింది శారద. అక్క అంది అపర్ణ మాటలు రానట్లుగా చూస్తూ. శారద చెప్పినట్లుగా 4 రోజుల్లో స్మితకి ఆమె కోరిన విధంగా డ్రెస్ రెడీ చేసింది. అనుకున్నట్లే ఆ రోజు సాయంత్రం స్మిత డ్రెస్ ట్రయల్ కోసం వచ్చింది. ఆకాశ నీలం రంగు పట్టు క్లాత్పై సన్నని పెరల్స్ ఉపయోగించి మధ్య మధ్యలో కుందన్స్ పెట్టి మామిడి పిందెల డిజైన్ ఎంబ్రాయిడరీ చేయించింది శారద. ఆ గాగ్రా వేసుకున్న స్మిత అచ్చం ఒక నెమలిలా అనిపించింది చూసేవాళ్ళందరికీ. బుట్టలా విచ్చుకున్న కుచ్చెళ్ళు పాదాల మీద జీరాడుతూ కొత్త అందాన్ని సంతరించుకున్నాయి. అపర్ణ వావ్ అంది అప్రయత్నంగా చెల్లెలి భుజం మీద చేయివేసి. ఆ తర్వాత శారద 2 చేతులు పట్టుకొని ఊపేస్తూ, అద్భుతం అక్క, ఎంత బాగా కుట్టించావు డ్రెస్. నేను ఇంతవరకు ఇలాంటి డ్రెస్ని ఎక్కడా చూడలేదు, అంత బాగా రూపొందించావు. దీనికి చాలా ఖర్చు అయి ఉంటుంది, ఎంత అయిందో చెప్పక్క, ఇచ్చేస్తాను అంది ఉద్వేగంగా. నేను ముందే చెప్పానుగా అపర్ణ,
ఇది నా సంతోషం కొద్దీ ఇస్తున్నాను అని ఇంకేమీ మాట్లాడకు అంది శారద ఆమె ప్రయత్నాన్ని వారిస్తూ. అలా అంటే నేనేం చెప్పను అని అపర్ణ ఇంకేదో అనబోయింది. ఇంకేమీ అనకు అపర్ణ, ఇది కేవలం నా సంతోషం కోసం చేశాను అంతే అంది అపర్ణ చేతులు మృదువుగా నొక్కి. శారద అలా అనడంతో ఇంకేమీ అనలేక ఆ డ్రెస్ తీసుకొని వెళ్ళిపోయింది అపర్ణ. తన చెల్లెలతో పాటు వెళ్తూ, అక్క పెళ్ళికి తప్పక రావాలి, నువ్వు బావగారిని పిల్లల్ని తీసుకురావాలి సుమా. అమ్మ ఈ మాట మరీ మరీ చెప్పమంది నీతో అంది స్మిత. మా చెల్లి పెళ్ళికి నేను రాకుండా ఎలా ఉంటాను, తప్పకొస్తాను అంది శారద నవ్వుతూ. అన్నట్లుగానే స్మిత పెళ్లికి భర్తని పిల్లల్ని తీసుకెళ్ళింది శారద. ఆ పెళ్లి మండపంలో శారద పెద్ద సెంట్రల్ అట్రాక్షన్ అయిపోయింది. పెళ్లి కూతురు వేసుకున్న డ్రెస్ శారదే డిజైన్ చేసింది అని తెలుసుకున్న కొందరు శారదకి తమని తాము పరిచయం చేసుకున్నారు. అలాంటి డ్రెస్సులు తమకి కూడా కావాలని అక్కడికక్కడే కొందరు ఆర్డర్ చేసి అడ్వాన్సులు కూడా ఇచ్చారు. అలా విజయపదంలో దూసుకుపోతుంది శారద పెట్టిన బొటీక్. ఈలోగా, అమ్మా శారద, అర్జెంటుగా నువ్వు ఒకసారి ఇక్కడికి రాగలవా అమ్మా అని అడిగాడు శంకర్రావు ఫోన్ చేసి. అదేనండి శారద తండ్రి. తండ్రి గొంతులో వినిపించిన కంగారు చూసి, ఏమిటినానా, ఏమైంది, మీ గొంతేంటి అలా ఉంది అని అడిగింది శారద ఆదుర్తగా. నేను బాగానే ఉన్నానమ్మా, నీ చెల్లెలు అమూల్య మీ అమ్మకి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది. ఎలాగైనా వీలు చూసుకున్న ఒక్కసారి ఇక్కడికి వచ్చేళ్ళమ్మా అన్నాడు శంకర్రావు దైన్యం నిండిన గొంతుతో. అసలేం జరిగింది నానా అని అడిగింది శారద. అవన్నీ ఫోన్లో చెప్పలేనమ్మా, ఒక్కసారి వచ్చేళ్ళంతే అంటూ ఫోన్ కట్ చేశాడు. చెల్లి ఏం చేసింది, ఎందుకు నాన్నగారు అంత వరి అవుతున్నారు అనుకుంది శారద. ఒకవేళ చెల్లి ప్రేమలో పడిందా? పడితే మాత్రం తప్పేముంది, నాన్నగారు అంత సంకుచితంగా ఏమీ ఆలోచించరే అనుకుంది ఆశ్చర్యంగా. అమూల్య అంటే శారదకి ఎంతో ఇష్టం. వయసులో చిన్నదే అయినా మానసికంగా ఎంతో పరిణితి చెందినట్లుగా ఉంటుంది. అందరికంటే ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తుంది. చింతలు చికాకులు అనేవి దాని దర్దాపుల్లోకి రావు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూ తన చుట్టూ ఉన్నవారిని ప్రశాంతంగా ఉండేలాగా చేస్తుంది. అలాంటి అమ్మా నాన్నలకు మనశ్శాంతి లేకుండా చేయడం ఏంటి అనుకుంది శారద. అందరిలాగా మెడిసిన్ ఇంజనీరింగ్ అని పరుగులు పెట్టకుండా తన అభిరుచులకు తగ్గట్లు ఎంఏ సైకాలజీ చేసింది. సామాజిక సేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. ఎవరికి ఏ కష్టం వచ్చినా తనకే వచ్చినట్లు అల్లాడిపోతుంది. తనకు ఉన్నదానిలో నుండే ఇతరులకు ఎంతో సాయం అందించాలని అనుకుంటుంది. చివరికి తన అత్తవారింట్లో తాను ఇబ్బందులు పడుతూ ఉంటే చిన్నదైనా కూడా తనని ఎంతో ఓదార్చి మానసిక ధైర్యాన్ని అందించింది. అలాంటి నాన్నగారికి సమస్య సృష్టించడమా, అసంభవం అనుకుంది. ఆ రాత్రి శ్రీపతి ఇంటికి వచ్చాక తండ్రి ఫోన్ చేసిన విషయం చెప్పింది శారద. అలాగా, మీ నాన్నగారు ఎంతో అవసరం అయితే తప్ప నేను రమ్మని పిలవరు, వెళ్ళిరా, పాపం వాళ్ళు అక్కడ ఏమి ఇబ్బంది పడుతున్నారో అన్నాడు శ్రీపతి సానుభూతిగా. ఇబ్బందులని కాదు, కానీ అమ్మో వలన సమస్య ఏంటనేదే నాకు అంతుపట్టడం లేదు అంది శారద ఆలోచిస్తున్నట్టుగా. అక్కడికి వెళ్తే అన్నీ తెలుస్తాయి కదా, దానికోసం ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు, బుర్రపాడు చేసుకుంటున్నావు అన్నాడు శ్రీపతి మందలింపుగా. సరే వెళ్తానులేండి, నేను వెళ్తే మరి మీకు పిల్లల్ని మీరు మేనేజ్ చేయగలరా, అన్నిటికంటే ముఖ్యం షాప్ ఎలా అంది శారద. పిచ్చి శారద, షాప్ రేపు శనివారం ఒక్కరోజు మూసేస్తే ప్రపంచం తల్లకిందులైపోతుందా? ఇంకా పిల్లల సంగతి, రేపు శని ఆదివారాలు సెలవే కదా వాళ్ళకి, నీతో పాటు వాళ్ళని కూడా తీసుకెళ్ళు, మీ అమ్మ నాన్న సంతోషిస్తారు. ఇక నా సంగతి, 2 రోజులు నాకు వంట చేయమని అమ్మకి చెప్పేస్తాను అన్నాడు శ్రీపతి తేలిగ్గా నవ్వుతూ. నిజమే కదా, నీదిదంతా ఆలోచించనే లేదు. నాన్నగారు ఫోన్ చేసిన దగ్గర నుండి నా మైండ్ బ్లాక్ అయిపోయింది అంది శారద తల మీద చిన్నగా ముట్టుకుంటూ. మర్నాడు ఉదయం శారద పిల్లల్ని తీసుకుని పుట్టింటికి బయలుదేరింది. కూతుర్ని చూడడంతోనే శంకర్రావు ప్రభావతులకు కొండంత బరువు తల మీద నుండి దించుకున్నట్లయింది. పిల్లలిద్దరిని దగ్గర తీసుకున్నారు మురిపెంగా. అక్కని చూడడంతోనే అమూల్య, వాటే సర్ప్రైజ్ అక్క, మీ ఇంటిని షాపుని వదిలిపెట్టి ఎలా వచ్చావబ్బా ఇక్కడికి అంటూ శారద చేతిలో బ్యాగ్ అందుకుంది. ఏముంది, ఈ బంగారు తల్లి చూడాలనిపించింది, రెక్కలు కట్టుకొని వచ్చేసాను అంటూ శారద అమూల్య భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కుంది. కోతలు, నీకు అమ్మా నాన్న ఫోన్ చేసి ఉంటారు ఇక్కడికి రమ్మని. నాకు తెలుసులే అమ్మా అంది అమూల్య నవ్వేస్తూ. ఏంటే దాన్ని గుమ్మంలో నుంచోబెట్టి కబుర్లు వేసుకున్నావు, ఇంట్లోకి రానివ్వు అంది ప్రభావతి కూతురికి మంచినీళ్లు తీసుకొచ్చిస్తూ. తల్లి చేతిలోంచి మంచినీళ్ళ గ్లాస్ అందుకొని అక్కడున్న సోఫాలో కూర్చుంటూ, ఎందుకమ్మా ఊరికే దాన్ని కేకలేస్తావు అంటూ తల్లిని శాంతింపజేస్తూ ఆమె చేతులు అందుకొని పక్కన కూర్చోబెట్టుకుంది శారద.
ప్రభావతి కూర్చోవడం చూసి, ఏంటి ప్రభా అలా కూర్చుండిపోయావు, వచ్చిన వాళ్లకు కాఫీ టిఫిన్ల సంగతి చూడవా అన్నాడు శంకర్రావు. అవును కదా అంటూ లేచింది ప్రభావతి. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక అందరూ స్థిమితంగా కూర్చున్నారు. అప్పుడు అడిగింది శారద, ఏంటి నాన్నగారు నన్ను ఎందుకు అర్జెంటుగా రమ్మన్నారు అని. అమ్మా శారద, ఇన్నాళ్ళు నీ చెల్లెలు ఎంతో తెలివైంది, బుద్ధిమంతురాలు అనుకున్నాను. చూడు అదేం చేసిందో అన్నాడు శంకర్రావు. ఏంటి నాన్నగారు నేనేదో నేరమో ఘోరమో చేసినట్లు అలా మాట్లాడుతున్నారు అంది అమూల్య కోపంగా. అబ్బబ్బా, అసలు సంగతి చెప్పకుండా ఏమిటి వాదనలు అంది శారద విసుగ్గా. ఏం చెప్పమంటావమ్మా, ఇది పోయి ఒక గుడ్డివాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటోంది. దాని పెళ్లి గురించి నేను అమ్మ ఎన్ని అనుకున్నాము, కానీ ఇది మాత్రం మా గురించి ఏమీ పట్టించుకోకుండా అతన్ని తప్ప ఇంకెవరిని చేసుకోనంటుంది. ఒక గుడ్డివాడిని చేసుకుంటే దాని జీవితం అంతా ఏ అచ్చటా ముచ్చటా లేకుండా ఓ గుదిబండలాగా అతన్ని మోస్తూ తిరగడమే కదా. ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. కాస్త నువ్వైనా చెప్పమ్మా అన్నాడు శంకర్రావు. ఈవేళ ప్రేమమైకంలో దానికి మంచి చెడు తెలియడం లేదు. ఏదో ఆదర్శాల వేడిలో ఈ పెళ్లి చేసుకుంటానంటోంది, కానీ భవిష్యత్తులో దానివలన ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో అర్థం కావడం లేదమ్మా. ఇంట బయట కుటుంబ బరువు బాధ్యతలన్నీ ఇదే మోయాలి. ఈవేళ ఎంతో ఆదర్శంగా కనిపించిన ఈ పెళ్లి రేపు మోయలేని భారం అవుతుందంటే వినడం లేదు. అదీ కాక మన బంధువర్గం, ముఖ్యంగా మీ అత్తవారు ఎక్కడా గతి లేక గుడ్డివాణ్ణి చేసుకుంది అని హేళన చేస్తారు. చెప్తే అర్థం చేసుకోవడం లేదమ్మా చెల్లి అంది ప్రభావతి ఆరాటంగా. అక్క, ఇది ప్రేమ మైకంలో తీసుకున్న నిర్ణయం కాదు. హరీష్కి నాకు కంపాటిబిలిటీ బాగా కుదిరింది. అలా భావసారూప్యత కలిగిన మనుషులు జతగా దొరకడానికి మించిన అదృష్టం మరొకటి ఉండదనేది నా ఉద్దేశం. అతను నాకు 5 సంవత్సరాల నుండి తెలుసు. చూపు ఒకటి లేదు, కానీ హరీష్కి ఉన్న విషయ పరిజ్ఞానం సామాన్యమైంది కాదు. నాలాగే ఎంఏ సైకాలజీ చేశాడు. నాకంటే 2 సంవత్సరాల సీనియర్. అతడు కౌన్సిలింగ్ చేస్తే ఎంత డిప్రెషన్లో ఉన్న వాళ్ళైనా నార్మల్ అయిపోతారు. అమ్మా నాన్న అతడు అందుడని అంటున్నారు, కానీ హరీష్తో పరిచయం ఉన్నవారెవ్వరికీ అతడు కళ్ళు లేవనే మాట గుర్తుకే రాదు. అంధత్వం అతడి చూపుకే కానీ మనసుకు కాదక్క. హరీష్ని అందరూ నడుస్తున్న ఎన్సైక్లోపీడియా అంటారు. తనకి తెలియని విషయం అంటూ ఏదీ లేదు. అంత మేధావతుడు. అలాంటి వాణ్ణి నేను చేసుకుంటే అతడు నా మెడకి గుదిబండలా మారతాడు అంటారు అమ్మా నాన్న. కానీ నేను మాత్రం అతన్ని చేసుకోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. నిజానికి నాది ప్రేమమైకం కాదు. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. అంతేకాదు, నేను అతన్ని పెళ్లి చేసుకుందామని అనుకున్నాక ఆ మాట ముందు అమ్మా నాన్నలకే చెప్పాను. వాళ్ళు ఒప్పుకున్నాకే హరీష్కి చెప్పాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే అమ్మా నాన్నలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను, కానీ నొప్పించి కాదు. ఏ కారణంగానైనా వీళ్ళు మా పెళ్లికి ఒప్పుకోకపోతే నేను పెళ్లి మానుకుందామని అనుకున్నాను. అలాంటప్పుడు అతనికి ముందుగా చెప్పి ఆశలు రేకెత్తించి ఆ తర్వాత కాదని నిరాశపరచడం ఎందుకు అని అనుకున్నాను. ఈ విషయంలో నాకెవరిని నొప్పించడం ఇష్టం లేదు. నా పెళ్ళి ఆనందకరమైన వాతావరణంలో జరగాలి, కానీ విషాదాల మధ్య కాదు. ఇప్పుడు చెప్పక్క, నేనెంత క్లారిటీగా ఉంటే అమ్మా నాన్నగారు నాది ప్రేమమైకం ఆదర్శాల వేడి అంటున్నారు. నేను చెప్పిందంతా విన్నాక నీకు కూడా అలా అనిపిస్తే నేను ఈ ప్రస్తావన ఇంకెప్పుడూ ఈ ఇంట్లో ఎత్తను అంది అమూల్య స్థిరంగా. అదే దాని లాజిక్. మేము ఈ పెళ్ళికి ఒప్పుకోకపోతే అది పెళ్ళి మానుకుంటానని హెచ్చరిస్తోంది చూసావా. హెచ్చరించడం కాదు, బెదిరిస్తోంది. అలా అంటే ఏమిటి అర్థం? మేము చచ్చినట్టు ఈ పెళ్ళికి ఒప్పుకోవాలనే కదా అన్నాడు శంకర్రావు కోపంగా. మేమేమైనా కులం అడిగామా, గోత్రం అడిగామా, ఆస్తి అంతస్తుల గురించి ఆలోచించామా? పిల్లాడు ముచ్చటగా ఈడు జోడు మన ముంగిట్లో తిరగాలని ఆశపడుతున్నాం. అది తప్పంటావా? కానీ అదేమీ ఆలోచించకుండా నీ చెల్లెలు తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళంటోంది అంది ప్రభావతి ఆరాటంగా. అంతా విన్న శారద ఒక్క క్షణం ఏమీ మాట్లాడలేదు. తాను అనుకున్నట్లే చెల్లెలి ఆలోచనలో ఏమీ తప్పులేదని అనుకుంది. తల్లిదండ్రులను దాటి అడుగైనా ముందుకు వేయనని అంత స్పష్టంగా చెప్పడంలోనే తెలుస్తుంది అమూల్య పరిణితి. ఆ మాటే అంది శారద తల్లిదండ్రులతో. మీరు అనవసరంగా చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు నాన్నగారు. చెల్లి తొందరపాటుతో ఈ నిర్ణయం తీసుకోలేదని, బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చిందని నాకు అర్థమవుతుంది. దాని చిన్నప్పటి నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఏనాడైనా దాని నోటి నుండి ఒక్క పొల్లు మాట వచ్చిందా? ఎప్పుడైనా ఎవరినైనా అది నొప్పించడం చూసామా? అలాంటి అమ్మో మిమ్మల్ని ఎలా బాధ పెడుతుంది చెప్పండి. హరీష్ గారి గురించి చెల్లి చెప్పకముందే నేను పేపర్లో చాలా చదివాను. అలాంటి గొప్ప వ్యక్తి మన ఇంటికి అల్లుడిగా రావడం మన అదృష్టం. చెల్లి నిర్ణయం 100కి 100 పాళ్ళు కరెక్టే నాన్నగారు. కులగోత్రాలు పట్టింపు లేదు, కానీ మీకు ఈ చిన్న లోపం కొండంతగా ఎలా కనిపిస్తుందో నాకు అర్థం కావడం లేదు. అమ్మా, హరీష్ గారు చెల్లికి ఈడు జోడుగా ఉండరనే విషయాన్ని నువ్వెలా వచ్చావమ్మా? సమస్య మనది.
జీవితం మనది. మనకి నచ్చిన రీతిలో మనమే మన భవిష్యత్తును నిర్ణయించుకోవాలి. చుట్టాలు ఏమనుకుంటారో, స్నేహితులు ఏమనుకుంటారో, లేక మా అత్తవారు ఏమనుకుంటారో అని అస్సలు ఆలోచించద్దమ్మా. ఎందుకంటే మనకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళంతా అరుస్తారా, తీరుస్తారా? ఎందుకమ్మా అనవసరమైన వాటికి అంత ప్రాధాన్యత ఇస్తున్నారు? వద్దమ్మా. చెల్లి ఇష్టాన్ని కాదని దాని మనసు కష్టపెట్టద్దు. మీకు ఇష్టం లేకపోతే అది పెళ్లి మానుకుంటాను అనేది కేవలం మిమ్మల్ని బెదిరించడానికి కాదు, అది దాని నిబద్ధత. ఈ కాలంలో తల్లిదండ్రులకు చెప్పకుండా పెళ్లి చేసుకొని మీడియా ద్వారా పబ్లిసిటీ ఇచ్చేవాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం. కానీ చెల్లి ముందు మనకు చెప్పి మాన అనుమతితోనే ఆ హరీష్ గారికి చెప్తాను అనడంతోనే కనిపిస్తుంది కదమ్మా దాని సంస్కారం. నాన్నగారు, మేము మీ బిడ్డలం. మీ పెంపకంలో పెరిగిన మేము మీకు తలవంపులు తెచ్చే పనులు చేస్తామని ఎలా అనుకున్నారు? అంది శారద నచ్చ చెప్తున్నట్లుగా. అమూల్య గురించి శారద చెప్పిందంతా వాస్తవమే కావడంతో శంకర్రావు ప్రభావతులు ఆలోచనలో పడిపోయారు. తమ తప్పుడు అవగాహనతో అనవసరంగా చిన్న కూతురు మనస్సు నొప్పించామనే అనుకున్నారు. అంతవరకు కోపావేశాలతో మాట్లాడిన శంకర్రావు చల్లబడిపోయాడు. నిజమే శారద, అతన్ని పెళ్లి చేసుకుంటే చెల్లి జీవితం ఎక్కడ ఒడిదుడుకులకు లోనవుతుందోననే భయంతో దాన్ని అలా ఇబ్బంది పెట్టాంరా. నువ్వు చెప్పాక మాకు క్లారిటీ వచ్చిందమ్మా అంటూ చిన్న కూతురు దగ్గరికి వెళ్ళి, సారీ అమ్మో, అనవసరంగా అమ్మా నేను నీ మనసు కష్టపెట్టాం. నీ ఇష్ట ప్రకారమే మీ పెళ్లి జరిపిస్తాం. ఒక్కసారి అతన్ని మన ఇంటికి తీసుకురా, అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం అన్నాడు శంకర్రావు. ప్రభావతి కూడా అమూల్య దగ్గరకు వెళ్ళి బుగ్గలు పొనికి ముద్దు పెట్టుకొని, ఇప్పుడు నీకు సంతోషమేనా తల్లి అంది నవ్వుతూ. తమ పెళ్లికి తల్లిదండ్రులు ఇద్దరూ అంగీకరించడంతో అమూల్య ముఖం ఆనందంతో వెలిగిపోయింది. వెంటనే పక్కనున్న శారదను ఆలింగనం చేసుకొని, థ్యాంక్స్ అక్క అంది ఉద్వేగంగా. అంతకంటే ఇంకేమీ మాట్లాడలేకపోయింది అమూల్య. ఇన్ని రోజులుగా తమ మధ్య నలుగుతున్న సమస్యను అక్క ఎంత తేలిగ్గా పరిష్కరించింది అనుకుంది. ఆ తర్వాత, సరే నాన్నగారు, నేను వెళ్ళి హరీష్తో మాట్లాడతాను. అతడికి నాతో పెళ్లి అంగీకారం అయితే మన ఇంటికి తీసుకొని వస్తాను అంది అమూల్య. అలా వద్దము, అతన్ని మన ఇంటికి తీసుకొచ్చే కంటే మనమే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్లతో మాట్లాడితే మర్యాదగా ఉంటుంది. మనలాగే అతడు కూడా వాళ్ళ పేరెంట్స్ని కన్సల్ట్ చేయాలి కదా అంది శారద. మరి ఇదంతా తేలేదాకా నువ్వు ఇక్కడ ఉండడం కుదరదు కదమ్మా అంది ప్రభావతి కంగారుగా. నేను లేకపోతే ఏమవుతుందమ్మా? పెద్దలు మీరున్నారు కదా, మాట్లాడండి. అన్నీ కుదిరాక మేమొస్తాము అంది శారద. అలా అయితే అక్క, నువ్వు ఈరోజు హరీష్ను చూసేందుకు నాతో రాకూడదు అంది అమూల్య. అవునమ్మా, అలా చెయ్యి. చెల్లితో పాటు నువ్వు కూడా వెళ్ళు అన్నాడు శంకర్రావు. సరే నాన్న, వెళ్తానులేండి అంది శారద. సాయంత్రం 4 గంటలకు వస్తామని హరీష్కు ఫోన్ చేసి చెప్పింది అమూల్య. శారద అమూల్య కలిసి వెళ్లారు అతన్ని కలిసేందుకు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు హరీష్ కన్సల్టింగ్ అవర్స్. ఆ సమయంలో అతడు క్లయింట్స్తో చాలా బిజీగా ఉంటాడు. కానీ అమూల్య ఫోన్ చేయడం వలన తన షెడ్యూల్ని కొంచెం మార్చుకున్నాడు. కన్సల్టింగ్ రూమ్కి తనకి బదులుగా తన అసిస్టెంట్ను పంపించాడు 1 గంట వారితో మాట్లాడేందుకు. అమూల్య అడుగుల సవ్వడిని గుర్తుపట్టిన హరీష్, రా అమూల్య, అక్కడే ద్వారం వద్దే ఆగిపోయేవెందుకు, లోపలికి రా, నీతో పాటు వచ్చిందెవరు అని అడిగాడు. అతడి సునిశ్చిత శక్తికి ఆశ్చర్యపోయింది శారద. తను మా అక్క హరీష్, ఈరోజే విశాఖపట్నం నుండి వచ్చింది అంది అమూల్య. అతడి సంస్కారాన్ని, అలాగా, రండి మేడం అంటూ మర్యాదగా లేచి నుంచిన ఆహ్వానం పలికాడు హరీష్. అతడి సంస్కారానికి ముగ్ధురాలవుతూ, నమస్కారమండి అంది శారద. నమస్కారం శారద గారు, మీ గురించి అమూల్య తరచూ చెప్తూ ఉంటుంది. మనం డిగ్రీలు చదివి మనస్తత్వ శాస్త్రవేత్తలం అయ్యాం, కానీ మా అక్కకి అలాంటి డిగ్రీ ఏమీ లేక పోయినా మనకంటే జనాలకు కౌన్సిలింగ్ బాగా ఇస్తుంది అని. తన మాట విన్న దగ్గర నుండి నేను మిమ్మల్ని ఎలాగైనా ఒక్కసారి కలవాలనుకున్నాను. అది ఈ వేళకి తీరింది. రండి, కూర్చోండి అంటూ మర్యాద చేశాడు హరీష్. నేను కూడా పేపర్లో మీ గురించి చాలా ఆర్టికల్స్ చదివానండి, కానీ ఇలా మా చెల్లి ద్వారా మిమ్మల్ని కలుస్తానని అస్సలు అనుకోలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ అంది శారద మర్యాద ఉట్టిపడే గొంతుతో. ఆమె మాటలు విని హుందాగా నవ్వాడు హరీష్. వాళ్ళిద్దరూ కూర్చున్నాక, చెప్పండి, కాఫీయా టీయా, ఏం తీసుకుంటారు? మొదటిసారి మా ఇంటికి వచ్చారు కదా అన్నాడు హరీష్. ఏం వద్దు హరీష్, ఇప్పుడే ఇంటి దగ్గర తీసుకొని వచ్చాం. మీతో పర్సనల్గా ఒక విషయం మాట్లాడాలి నేను అని అంటూ ఆగింది అమూల్య. పర్సనలా? ఏంటది అన్నాడు ఆసక్తిగా హరీష్. ఏం లేదు, మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నాకు నువ్వంటే చాలా ఇష్టం హరీష్, అలాగే మరెంతో గౌరవం కూడా. నీతో నా జీవితాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను, అది కూడా నీకు ఇష్టమైతేనే అంది అమూల్య తన మనసులో మాటని సూటిగా స్పష్టంగా చెప్తూ. అమూల్య చెప్పిన మాట వినడంతోనే ఆశ్చర్యపోయాడు హరీష్. నాతో పెళ్ళా? అమూల్య, నీకు బాగా ఆలోచించే తీసుకున్నావా ఈ నిర్ణయం
పగటికి రాత్రికి తేడా తెలియని అంధకార జీవితం నాది. నాతో జీవితం ఏం బాగుంటుంది? ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? వద్దమూల్య, నీకెంతో బ్రైట్ ఫ్యూచర్ ఉంది. నన్ను పెళ్లి చేసుకుని దాన్ని పాడు చేసుకోకు అన్నాడు హరీష్ నచ్చజెప్తున్నట్లుగా. నాకు మీతో పెళ్లి కంటే బ్రైట్ ఫ్యూచర్ ఇంకేముంటుంది హరీష్? నేను అన్నీ ఆలోచించే నిర్ణయానికి వచ్చాను. ఒక మాట అడుగుతాను, ఫ్రాంక్గా చెప్పు. నేనంటే నీకు ఇష్టం ఉందా లేదా అనేది తేల్చి చెప్పు ముందు అంది అమూల్య నిలదీస్తున్నట్లుగా. తన ముందు ఇలాంటి చర్చ జరగడం ఇబ్బందిగా అనిపించింది శారదకు. అమ్మో, నేను ఆ ముందు గదిలో వెళ్ళి కూర్చుంటాను, మీరు ఫ్రీగా మాట్లాడుకోండి అంది. అవసరం లేదు శారద గారు, అమూల్య అంటే నాకు కూడా ఇష్టమే. కానీ నా వలన తన భవిష్యత్తు దెబ్బతినడం నాకు ఇష్టం లేదు. అందుకే నా కోరికను మనసులోనే దాచుకున్నాను. కానీ ఈవేళ తన గొంతులో ధ్వనించిన స్థిరమైన నిర్ణయం నన్ను కట్టిపడేసింది. ఈ పెళ్ళి నాకు కూడా ఇష్టమే అంటూ నవ్వాడు హరీష్. అతని జవాబు వింటూనే థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వేమంటావోనని మనసులో చాలా బెంగపెట్టుకున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మంచి రోజు చూసుకొని మా పేరెంట్స్ వచ్చి మీ పేరెంట్స్తో మాట్లాడతారు అంది అమూల్య ఉత్సాహంగా. చెల్లెల ముఖంలో వెల్లివిరిసిన సంతోషాన్ని చూసి మురిపెంగా నవ్వింది శారద. ఆ తర్వాత కంగ్రాచులేషన్స్ హరీష్ గారు అంటూ తన ఆనందాన్ని ఆమోదాన్ని తెలియజేసింది శారద. శారద గారు, నాతో మీ చెల్లి పెళ్ళిని మీరు మనస్ఫూర్తిగానే ఇష్టపడుతున్నారా అని అడిగాడు హరీష్ సందేహంగా. 100% హరీష్ గారు, మీరు అలాంటి ఆలోచనలేమీ మనసులోకి రానీకండి అంది శారద. థ్యాంక్స్ అండి. అమూల్య నా లైఫ్ పార్ట్నర్ కావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరు మా ఇంటికి వచ్చిన మొదటి రోజే అమూల్య నాకింత తీపి కబురు అందించింది. ఈ శుభ సందర్భంలో మనం నోరు తీపి చేసుకోవాలి కదా అంటూ బెల్ నొక్కాడు హరీష్. లోపల నుండి సార్ అంటూ వచ్చాడు 20 ఏళ్ల అబ్బాయి. శ్రీరామ్, అమ్మగారిని ఒకసారి రమ్మను, ఇంటికి స్పెషల్ గెస్టులు వచ్చారని చెప్పు అన్నాడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతూ. అమూల్య ఇలా వచ్చి పెళ్లి మాట ఎత్తుతుందని ఎంతమాత్రం ఊహించలేదు అతను. ఇప్పుడు గుండెల నిండా నిండిన ఆనందాన్ని వెంటనే తన తల్లితో పంచుకోవాలని అతని మనసు వివిళ్ళూరుతోంది. అంత పెద్ద మానసిక తత్వవేత్త చిన్న పిల్లాడిలా ఉద్వేగంగా లోపల నుండి వచ్చే తల్లి కోసం ఎదురుచూస్తున్నాడు. శ్రీరామ్ చెప్పిన మాట వినడంతోనే వసుంధర ఎవరా స్పెషల్ గెస్టులు అనుకుంటూ హరీష్ రూమ్లోకి వచ్చింది. అక్కడ హరీష్ ముందు కూర్చున్న అమూల్యను చూసి పలకరింపుగా నవ్వింది. శారద వైపు ప్రశ్నార్థకంగా చూసింది. నమస్తే ఆంటీ, తను మా అక్క శారద అంటూ పరిచయం చేసింది అమూల్య. అమ్మా ఇట్రా అంటూ ఉద్వేగంగా చేతులు చాచాడు హరీష్. వసుంధర కొడుకు ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉండడం చూసి ఆశ్చర్యంగా అతడి దగ్గరకు వెళ్ళి ఏంటి నాన్న అంది ప్రేమగా. అమ్మా అమూల్య అంటూ మాటలు రానట్లుగా తడబడుతున్నట్లుగా ఉన్న అతన్ని అవస్థను గమనించిన అమూల్య చటుక్కుని లేచి నుంచొని వసుంధరకు దగ్గరికి వెళ్ళి ఆంటీ నన్ను ఆశీర్వదించండి అంటూ ఆమె పాదాలు అంటి నమస్కరించింది. దాంతో హరీష్ ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థమైపోయింది వసుంధరకు. అమూల్యను లేవనెత్తి నిజమేనా అమ్మా, ఎంత చల్లని వార్త విన్నాను ఈరోజు. నా తర్వాత వీడిని ఎవరు చూసుకుంటారు అని ఇన్నాళ్ళు తల్లడిల్లిపోయాను. ఇప్పటికా దేవుడు నా మొర ఆలకించి నిన్ను చూపాడు అంటూ అమూల్య నుదుటి మీద ముద్దు పెట్టింది. కొడుకును దగ్గరకు తీసుకొని నువ్వు చాలా లక్కీరా. అమూల్య నిజంగానే అమూల్యరత్నం రా. తను మనకు లభించడం మన అదృష్టం అంది వసుంధర సంతోషంగా. మా చెల్లి కూడా చాలా అదృష్టవంతురాలాంటి. దేశ విదేశాల్లో అఖండ మేధావిగా ప్రఖ్యాత సైంటిస్టుగా ఇంత కీర్తి గడించిన హరీష్ తన లైఫ్ పార్ట్నర్ కావడం అంటే సామాన్యమా అంది శారద. అదంతా మీ అభిమానం తల్లి, రండి లోపలికి వెళ్దాం అంటూ అమూల్య చేతిని పట్టుకొని లోపలికి నడిచింది వసుంధర. శారద అనుసరించింది. వారి వెనకే హరీష్ కూడా నడిచాడు. వసుంధర కూర్చోండి ఇప్పుడే వస్తాను అని చెప్పి ఫ్రిడ్జ్ తెరిచి పాలు తీసుకొని వంటగదిలోకి వెళ్ళింది. హరీష్ వాళ్లతో మాటలు కలిపాడు. శారద గారు, అమ్ము గురించి నాకంతా తెలుసు. మీ గురించి మీ కుటుంబం గురించి నాకేమీ తెలీదు, చెప్పండి అని అడిగాడు హరీష్. మా అమ్మా నాన్నలకు మేమిద్దరం ఆడపిల్లలు. మా తర్వాత ఒక తమ్ముడున్నాడు. మా వారి పేరు శ్రీపతి. మాది విశాఖపట్నంలో రెడీమేడ్ గార్మెంట్స్ బిజినెస్ అంటూ వివరాలన్నీ చెప్పింది శారద. మీరేమీ అనుకోనంటే నాదో చిన్న సందేహం తీరుస్తారా అన్నాడు హరీష్ మొహమాటంగా చూస్తూ. అడగండి, ఇందులో అనుకునేందుకు ఏముంది అంటూ చిన్నగా నవ్వింది శారద. ఏం లేదండి, మా పెళ్ళికి మీ పేరెంట్స్ అంగీకరిస్తారంటారా అని అడిగాడు సందేహంగా. అలా ఎందుకు అనుకుంటున్నారు? మా చెల్లి నిర్ణయం పట్ల మా పేరెంట్స్కి ఎంతో నమ్మకం. తను ఆలోచించి కానీ ఏ పని చేయదని అనుకుంటున్నారు. అందువలన తప్పక అంగీకరిస్తారు అంది శారద. ఇంతలో వసుంధర రవ్వకేసరి చేసి కప్పుల్లో వేసి తీసుకొచ్చింది నలుగురికి. వస్తూ హరీష్ అడిగిన ప్రశ్న విన్నది. నేను అడగవలసిన ప్రశ్న నువ్వు అడిగేశావు బాబు అంటూ శారదను ఉద్దేశించి అమృతతుల్యమైన మాట విన్నానమ్మా ఈరోజు నీ నోట. ఇందా నోరు తీపి చేసుకోండి
అంటూ అమూల్యకు శారదకు చెరో కప్పు ఇచ్చి హరీష్కి తన చేత్తో తీపి తినిపించింది వసుంధర. ఆంటీ, ఈరోజు మీకెంత సంతోషంగా ఉందో నాకు అంతే సంతోషంగా ఉంది. ఈ పెళ్లికి హరీష్ ఒప్పుకుంటాడో లేదోనని చాలా టెన్షన్ పడ్డాను, కానీ అంత సంతోషంగా ముగిసింది అంది అమూల్య. మంచిదమ్మా, నీ మూలంగా ఈ వాల్టీతో నా బెంగంతా తీరిపోయింది. హరీష్కి 10 ఏళ్ల వయసులో మేము తిరుపతికి వెళ్ళి వస్తూ ఉండగా కారు యాక్సిడెంట్ అయింది. మా వారు అక్కడికక్కడే చనిపోయారు. హరీష్కి తీవ్రమైన గాయాలయ్యాయి. వాటితో పాటు కారు అద్దాలు కంట్లో గుచ్చుకొని శాశ్వతంగా అందురైపోయాడు. జరిగింది ఘోరమే అయినా నా బాధను దిగమింగి వాడిలో ధైర్యాన్ని నింపి ఈ స్థితికి చేరుకునేలా చేశాను. దానికి వాడి కృషి తోడైంది. ఇప్పుడు నువ్వు వాడి చెయ్యి అందుకుంటున్నావు. ఇంతకంటే ఇంకేం కావాలి నాకు? మంచి రోజు చూసుకొని మీ ఇంటికి వస్తామని మీ పేరెంట్స్తో చెప్పండి అంది వసుంధర. ఆ తర్వాత శారద, అమూల్య వారితో కాసేపు గడిపి ఇంటికి తిరిగొచ్చేశారు. ఇంటికి వచ్చాక శారద హరీష్ గురించి, వాళ్ళ అమ్మగారి గురించి అన్ని వివరాలు చెప్పింది. అమ్మా, చెల్లి నిజంగా చాలా అదృష్టవంతురాలమ్మా. ఆ ఇంటి కోడలుగా వెళ్ళడం అంటే మాటలు కాదు. ఆ తల్లి కొడుకులు ఇద్దరు ఎంత సంస్కారవంతులో మాటల్లో చెప్పలేను అంటూ అక్కడ జరిగిందంతా వివరించింది. పెద్ద కూతురు చెప్పిందంతా వెండంతోనే శంకర్రావు, ప్రభావతుల మనసులోని సందేహాలు తీరిపోయాయి. నెల తిరగకుండానే అమూల్య, హరీష్ల వివాహం ఎంతో కన్నుల పండగగా జరిగిపోయింది. మరి తర్వాత ఎవరు పెళ్ళి, కుటుంబంలో ఏం జరగబోతుంది అనేది తర్వాయి భాగంలో విందాం. అప్పటి వరకు నచ్చిన కథని లైక్ చేయండి, మీకు బాగా నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.